మీ స్వప్న. మాజీ సీఎం జగన్ పార్టీ కేడర్తో సమావేశం నిర్వహించారు. నేతలకు దిశానిర్దేశం చేసి జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి పండుగ నుంచి పనులు మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని సింగిల్ డిజిట్ వచ్చేలా చేద్దామంటూ కేడర్కి పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల ముందు వై నాట్ 175 ఫెయిల్ అయి 11 సీట్లకు పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ తనకు ఓటమి ప్రతిపక్షం కొత్త కాదు అన్నారు. అయితే కూటమి ఢీ కొట్టగలిగేంత సత్తా వైసీపీకి ఉందా? జగన్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. ప్రస్తుతం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అనే నినాదంతో గత ఎన్నికల్లో ముందుకొచ్చారు. కాకపోతే ఎదురు దెబ్బ గట్టిగా తగిలింది. కేవలం 11 సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు గడిచిన ఈ 5 నుంచి 6 నెలల కూటమి ప్రభుత్వం ప్రజలలో వ్యతిరేకతని తీవ్ర స్థాయిలో తెచ్చుకుంది అనేది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. అంటే ఆ తీవ్ర వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అంటే వీటన్నిటినీ కూడా యూటిలైజ్ చేసుకొని ప్రజల్లోకి మమేకమై కార్యకర్తలతో మమేకమై ఇక వై నాట్ 175 దిశగా రాబోయే ఎలక్షన్స్లో పాగా వేయాలనే లక్ష్యంతో దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్లాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోకి వెళ్ళి ఒక 2 రోజుల పాటు అక్కడ ప్రజలతో మమేకమై కార్యకర్తలతో మమేకమై అక్కడున్న సమస్యలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. అయితే దీనికి సంక్రాంతి తర్వాత శ్రీకారం చుట్టనున్నారు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఫలిస్తుందా? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా అంత స్థాయిలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా? ఈ వ్యతిరేకత అంతా కూడా ఓట్ బ్యాంక్ అయ్యే అవకాశాలు ఎంతవరకు? ఇంకొక విషయం, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈలోపు పార్టీని బలోపేతం చేయాలి అని కూడా పిలుపునిచ్చారు. మరి ఇవన్నీ కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అని చూడాలి. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి రామ్మోహన్ గారు ఉన్నారు మనకి. అదేవిధంగా జనసేన నుంచి దాసరి కిరణ్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. రామ్మోహన్ గారు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం బాగుంది, కానీ ఈ 5 నెలల్లో కూటమి ప్రభుత్వంలో తీవ్ర స్థాయిలో ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. దీనికి సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి నడుస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ముందుండాలి. ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. ఒక ఇన్స్టా కానీ లేకపోతే ట్విట్టర్ కానీ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. అలాగే నెగిటివ్ ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వారిని ఎక్కడికక్కడ అనగదొక్కే ప్రయత్నం చేయాలి. మనమైతే ఇందులో సక్సీడ్ అవ్వాలి అంటూ కూడా పిలుపునిచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా అంత స్థాయిలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందా? ఇదే అంటారు. స్వప్న గారు, మీకు అట్లాగే దాసరి కిరణ్ గారికి నా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. సుదీర్ఘమైన జర్నలిజం అనుభవంతో 49 సంవత్సరాలు జర్నలిజం. 75లో మొట్టమొదటిసారి ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అని చెప్పి బారువా గారు అంటే దానికి వ్యతిరేకంగా వ్యాసం రాసిన వాడిని. కనుక ఈ 57 జర్నలిజంలో చాలా ప్రభుత్వాలు చూశాను నేను. చాలా ప్రభుత్వాల మాట తీరు పనితీరు కూడా చూశాను. కానీ ఇప్పుడు ఈ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తాను నేను తర్వాత. ఇప్పటి ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఎట్లా ఉందంటే మధ్యయుగ రాజకీయాలు గుర్తొస్తున్నాయి. అధికారం కోసం అధికారం, ఇంకేం లేదు. వచ్చేసారి అధికారం మనదే, వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మనదే, వచ్చే 10 ఏళ్ళు మనదే. ఇట్లా అహంకార ధోరణితో పోతున్నారు. గతంలో స్వప్న గారు రాజులు ఉన్నప్పుడు, రాజ్యాలు ఉన్నప్పుడు ఒక చక్రవర్తితో లేకుంటే వాళ్ళు మిగతా దేశాల మీద దాడి చేసి రాజుల మీద దాడి చేసి రాజును 2 రకాలుగా లొంగ తీసుకునేవారు. ఒకటి చంపడం, లేకపోతే లొంగిపోవడం. మొట్టమొదటి లొంగిపోవడం ఫస్ట్ ఆప్షన్, రెండోది చంపడం. అంటే పార్టీలు అట్లా లొంగిపోవు కదా, కనుక పార్టీలను ఎట్లా మొత్తం లేకుండా చేయాలనే ఆలోచన ఇప్పుడు ఉన్నది. అంటే ఆనాడు ఒక చంపితే అంతఃపుర కాంతలందరినీ తీసుకొని వాళ్ళ దేశంలో కలుపుకోవడం, దేశాన్ని కలుపుకోవడం, వాళ్ళని కలుపుకోవడం, అట్లా మొత్తం అంతా లొంగ తీసుకునే పరిస్థితి ఉంటుండే. ఆనాడు రాజులు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ ఆధునిక పాలకులు ఆధునిక రాజ్యాలుగా భావిస్తూ ఈ ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చేశారు. అసలు ఎన్నికలు ఏం జరగాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 6 నెలల క్రితే ప్రభుత్వం వచ్చింది. 6 నెలల్లో సర్దుకునే ప్రయత్నం జరుగుతున్నది. ఈ దేశంలో గతంలో విధ్వంసాన్ని, గతంలోని వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వంలో ప్రయారిటీస్ ఎవరి వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక రాష్ట్రం 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళు వెనక్కి పోతే మళ్ళీ ముందుకు తీసుకురావడానికి కష్టం కదా. కనుక ఒకసారి మూవ్ అంటారు.
తెలంగాణ ప్రజానికి మునువు ప్రకారం పోకపోతే, వరుస ప్రకారం పోకపోతే ఏమవుతుందంటే వెనుక్కుపోతుంది. 10 అడుగులు వెనుక్కుపోయిన దాన్ని మళ్ళీ 4 అడుగులు ముందు నడిపించారంటే అంత స్పీడ్ తో మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఇవాళ 6 నెలలలోనే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంది అని చెప్పుకుంటూ నేను ప్రజా సమస్యల మీద ప్రస్తావించలేదు అనడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 11 నుంచి ప్రజారంగంలో కార్యక్షేత్రంలో దూకుతున్నారు, అది వేరు. కానీ వచ్చే 4.5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో మనదే విజయం, సింగిల్ డిజిట్ కే తెలుగుదేశాన్ని కూటమి మన పరిమితం చేస్తాం అనేది ఎంత సమంజసం అని నేను అడుగుతున్నాను. ఆ పార్టీ మీద వ్యతిరేకత లేదు, నేను విశ్లేషకుడు చెప్తున్నాను. సమస్య ఎక్కడ వస్తుందంటే మళ్ళీ 4.5 ఏళ్ల తర్వాత అధికారం కోసమే అయితే మాకు అవసరం లేదు, ప్రజలకు అవసరం లేదు. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. స్వప్న గారు, గుడిజాడ అప్పారావు గారు 1891లో ఒక కన్యాశుల్కం అనే నాటకం రాసిండు. అందులో గిరీశం అనే పాత్ర ఒకటి ఉంటుంది. దాదాపు 130 ఏళ్ల క్రితం రాసిన నాటకంలో అందులో గిరీశం అనే పాత్ర ఒక జట్కా బండి ఆయనతో మాట్లాడుతూ విజయనగరం రైల్వే స్టేషన్ లో దిగి రైలు ఎక్కి మన జట్కా బండి ఎక్కి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఈ భారతదేశం స్వాతంత్రం వస్తే ఏమవుతుంది, ఎట్లా అద్భుతంగా ఉంటుంది అని మాట్లాడతారు. అన్ని ఉన్న తర్వాత జట్కా బండి ఆయన ఏమంటాడంటే, అయ్యా మరి మన ఊరు హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతాడా స్వాతంత్రం వస్తే అంటాడు. బుద్ధి లేదా నీకు, మన ఊరు హెడ్ కానిస్టేబుల్ కు స్వాతంత్రానికి సంబంధం ఏమైందిరా అని అడుగుతాడు ఆయన. అందుకని స్వాగతంలో వస్తుంది. నేనేమంటున్నాను, సామాన్య జట్కా బండి వాడి ప్రశ్న ఏంటంటే, ప్రతిరోజు అక్కడ లంచం తీసుకుంటున్నాడు హెడ్ కానిస్టేబుల్, ఏది రైల్వే స్టేషన్ దగ్గర జట్కా బండి పెట్టినందుకు. ఆ లంచం తప్పాలి ఆయనకు, స్వాతంత్రం వస్తేంది రాకపోతేంది, ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వస్తేంది రాకపోతేంది. మాకు ప్రజలు ఏమంటున్నారంటే, ఆ జట్కా బండి ఆయన అడిగిన ప్రశ్నను ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. అయ్యా ఇప్పుడు మనకు పీడిఎస్ కుంభ కూడా బయటపడింది, పెద్ద ఎత్తున సివిల్ సప్లైస్ బియ్యం రవాణా అవుతున్నాయి, దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేడు. వరుసగా అవినీతి కేసులు బయటకు వెలుగు చూస్తున్నాయి, దాన్ని కూడా పట్టించుకునే వాళ్ళు లేడు. ప్రజల సమస్యలు పొచ్చాడు ఉన్నాయి, వాటి గురించి పట్టించుకునే వాళ్ళు లేడు. అంటే మీరు ఒకరి మీద ఒక రాజులు రాజ్యాల్లాగా కొట్లాడుకొని, పార్టీలు కొట్లాడుకొని, ఆవులు కొట్లాడుకుంటుంటే లేగదూడల కాళ్ళు విరిగొట్టినట్టు ప్రజా సమస్యల పట్ల పట్టని మీ రాజకీయం మాకెందుకు అని ప్రజలు అడుగుతున్నారు. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇవాళ ఆధునిక యుద్ధాలు జరుగుతున్నాయి, రాజకీయ యుద్ధాలు అంటున్నాను నేను. ఎప్పుడో 4.5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం వాళ్ళ సింగిల్ డిజిట్ కు తెలుగుదేశం పార్టీని పరిమితం చేస్తాను వీళ్ళు కాదు, వచ్చే 10 ఏళ్లు మాదే అధికారం అని వీళ్ళు. అందుకని ఆ భ్రమలో ఉండి అన్ని పార్టీలు అదే పని చేస్తున్నాయి. ఇవాళ 2020 మ్యాచ్ వస్తున్నాయి క్రికెట్ లో, అవి 5 డేస్ టెస్టులు పోయినాయి, 3 రోజులు పోయింది, ఆఖరి 50 ఓవర్లది పోయింది, ఒక రోజు పోయింది. 2020 మ్యాచ్లు వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ మధ్యలో మాట అన్నారు, 2020 మ్యాచ్ ఆడతాను. మీరు ఆడేది కాదు, ప్రజలు ఆడతారు 2020 మ్యాచెస్. 2014లో పార్టీని గెలిపించారు, మీకు 69 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏమైంది? అందులో 23 మంది ఫిరాయించారు. ఆ తర్వాత మొన్న మన 2019లో ఏమైంది? మరి మీకు అధికారం ఇచ్చారు, మీరు ఏం చేసుకున్నారు? వై నాట్ 175 అని చెప్పి చివరికి 11 మిగిలిపోయారు. 151లో కాస్త వచ్చిన 150 సీట్లలో 5 పోయినాయి, మధ్యన 5 అంకె పోయింది, 11 మిగిలినాయి. ఇప్పుడు వాళ్ళు 9కి, అంటే సింగిల్ డిజిట్ అంటే అంతే కదా, 9 వరకు పరిమితం చేస్తామంటున్నారు. సరే మీరు పరిమితం చేస్తే మాకేమిటి, చేయకపోతే మాకేమిటి ప్రజలు అడుగుతున్నారు. స్వప్న గారు, నేను చెప్పినా కదా, సివిల్ సప్లైస్ కింద సిట్టు వేశారు. ఇవాళ ఆ సిట్టు కొనసాగుతూనే ఉంటది. ఇవాళ 4-5 శ్వేతపత్రాలు విడుదల చేస్తారు. ఈ ప్రభుత్వం కూడా చేయలేదు అంటలేదు. 9 శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ శ్వేతపత్రం ఏం జరగాలి? నేనేమంటున్నాడు, కక్ష సాధింపు చర్యలే అనుకుంటే రాజకీయాలు అవసరం లేదంటున్నా. మీ పార్టీల రాజకీయాల కోసం ప్రజలు ఎందుకు బలి పెడతారు? ఇవాళ జరగాల్సింది చెప్తాను నేను. వాట్ నెక్స్ట్? ఎన్నికలకు మధ్యన ఏం జరగాలి? ఒక ఎన్నిక జరిగింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, వచ్చే మళ్ళీ ఎన్నికల వరకు జరగాల్సింది ప్రజాక్షేమం కదా. ప్రజాపాలన లేకపోతే మీ పార్టీల పాలన కావాల్సింది ఏంది మాకు అని, ఇది కీలకమైన అంశం. స్వప్న గారు, ఇప్పుడు చర్చ ఏమైతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి లేస్తారా నిన్ననే విస్తృత స్థాయి సమావేశం పెట్టారు. నేనేమంటే ప్రతిపక్షాలు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. ఎక్కడ వ్యవహరించాలి? అసెంబ్లీకి పోవాలి కదా. ఆయనకి 11 సీట్లు వస్తే నాకు ప్రతిపక్ష స్థానం కావాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టి, ఎక్కడా లేని వింత కోరిక కోరి, నేనంటే 11 సీట్లతోనే నువ్వు ఒక ఎమ్మెల్యే కదా, అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేస్తా అంటే, అధికారం ఉంటే మేము విరవిగుతాం, అధికారం లేకపోతే బీద వాళ్ళు అయిపోతారా వెంటనే? పార్టీల పరిస్థితి ఇప్పుడు స్వప్న గారు ఎట్లుందంటే, అధికారం ఉన్నప్పుడు ఛాతీ విరుచుకొని తిరుగుతుంటుంటారు, అధికారం బాగానే పూర్తిగా వేలగా మారిపోతారు, మాకేమీ లేదనుకుంటుంటారు. ఇది కరెక్ట్ గా అంటున్నారు. లేకపోయినా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. రామ్మోహన్ రావు గారు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోవాల్సిన అవసరం లేదు వీళ్ళు. రామ్మోహన్ రావు గారు